ఉన్నాను. నేను ఆయనను ప్రేమించదను. ప్రతి విషయములో కుటుంబ జీవితములో ఆయనకు లోబడి ఉందును అని ప్రమాణం చేస్తున్నాను. ప్రతిదినము కుటుంబ ప్రార్థనతో ప్రారంభించి కుటుంబ ప్రార్థనతో ముగించదనని ప్రమాణం చేస్తున్నాను. అన్ని విషయాల్లో సమాధానంగా, సంతోషంగా, ఐక్యతగా, దీనంగా, ఐక్యమత్యంతో జీవించి దేవుని మహిమపరచదనని దేవుని మందిరానికి క్రమంగా వెళుతూ ఆరాధన చేస్తూ బల్లలో పాలు పొందుతూ జీవించదనని ప్రమాణం చేస్తున్నారు. అంతం వరకు నమ్మకమైన సాక్షులుగా ప్రభు కొరకు జీవించినట్లు తీర్మానం చేస్తున్నారు. దేవుడు నాకు సహాయము చేయునుగాక. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. ఇప్పుడు దైవజనులు ఇద్దరు ప్రార్థన చేయాలా? దేవరాజ్ ఖమ్మం, మోహన్ ఖమ్మం. జయరాజు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరలోకపు దేవాని పరిశుద్ధమైన పాదముల వందనాలు, స్తోత్రాలు ప్రభావ తండ్రి. ఈ దినం ప్రభావ తండ్రి మీరు లేఖన భాగం ద్వారా ప్రభావ తండ్రి జీవమైన కృపావరములు యవన బిడ్డలు ప్రభావ మరి పాలి భాగస్తులుగా చేయబడడానికి కొరకై మొట్టమొదటిగా ప్రభావ మీరు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రభావ తండ్రి పురుషుడు తన తండ్రిని తలని విడిచి వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఒకరినొకరును అర్థం చేసుకొని సాగిపోవాలని ప్రభాని లేఖన భాగం ద్వారా ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన లేఖనలు అన్నిటి వందనాలు. ప్రభావ తండ్రి మరి కానాను ఒక వివాహం, ఒక అనుభవం, ప్రభావ ఎలిజబెత్ జకరియా ఒక అనుభవాన్ని ప్రభావ కుటుంబాలుగా మీరు చూపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి వందనాలు. మీ దాసులు ప్రభావ తండ్రి ఆయన కొరినంగుల ద్వారా ప్రభు వీరిద్దరు పాలి భాగస్తులుగా ప్రమాణాలు చేయబడటంలో ప్రభావ సహాయపడుతూ వచ్చారు. తిమోతి ప్రభావ బట్టి వందనాలు, శివాను బట్టి వందనాలు. ప్రభావ తండ్రి వీరికి ఆయన దేవ దీవెనను అనుగ్రహించండి. ప్రభావ తండ్రి మరి వారి మీద దృష్టి ఉంచి ప్రభావ గర్భఫలాన్ని కూడా సిద్ధపరచండి. ప్రభావ తండ్రి వారిలో ప్రతిదీ కూడా జ్ఞాపం చేసుకొని ఓ ప్రభా ఇది మొదలుకొని ప్రభావ వారి జీవితంలో ప్రభావ తండ్రి ఆయన ప్రభావ మరి వారు పాలిభాగస్తులుగా చేయబడి భార్య భర్తలుగా జీవించినంత వరకు అయ్యా ప్రభావారు చివరి వరకు కూడా నీకు సాక్ష్యం కలిగి నమ్మకంగా ఉన్నట్లు ఇరుపక్షాల తల్లిదండ్రులను, వచ్చిన దైవ సేవకులను ఓ ప్రభావ జరిపించినటువంటి దాసుని బట్టి కూడా వందనాలు. ఓ ప్రభు కార్యక్రమం అంతట్లో సహాయపడ్డారు. యవన బిడ్డల మీద ఆశీర్వాదం దీవెనలు కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మోహన్ కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నీ పాద సన్నిధానానికి వచ్చినాం. కనికరించండి. అనేక దినాలు ప్రార్థించి ప్రకటించిన రీతిగా ఈ దినము తిమోతి, ఎప్సిబా యవనస్తులైనటువంటి బిడ్డల యొక్క పరిశుద్ధ వివాహములో ఈ రీతిగా పాల్గొనుటకు నీవిచ్చినటువంటి కృప కొరకై నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పడిన రీతిగా హైదరాబాద్ ఎపురం నుండి నీ దాసులు కొరినంకులు రీతిగా మోజస్సును కూడా రావడానికి సహాయపడుతూ వచ్చారు. నీ దాసును అభిషేకించుకున్నారు. పాటల్లోనూ వర్తమానంలో వింతగానూ సహాయపడుతూ వచ్చారు. ఖమ్మం నుండి దైవజనులు దేవరాజులను కూడా నడిపించినందులకై బాధ్యత గల సహోదరులను బట్టి కూడా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అతను యవనస్తులైనటువంటి బిడ్డల కొరకై ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నీ దాసును అభిషేకించి తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగమును బట్టి మేము కొందనాలు. ఇన్న వాక్యము వారి హృదయాల్లో ఫలభరితముగాను దీవెనకరముగా ఆశీర్వదకరంగా చేయము. ఏ రీతిగా తండ్రి ప్రభువా వారు చేసినటువంటి ప్రామాణికమైనటువంటి ఆ మాటలు వారి హృదయాల్లో భద్రపరచము. వారి జీవిత యాత్ర అంతటిలో కూడా అకుల, ప్రిస్కిల, జకరియా, ఎలిజబెతుల వలె, షారా, అబ్రహాముల వలె ఆ రీతిగా తండ్రి ఇస్సాకు, రెబెకాల వలె ఫలించి అభివృద్ధి పొందటకు సహాయం చేయండి. 128వ కీర్తనలో ఉన్నటువంటి వాగ్దానములన్నీ కూడా బిడ్డల పక్షాన్ని నెరవేర్చము. రానున్న దినాల్లో ప్రభా వారి సంఘానికి క్షేమాభివృద్ధిగా ఈ నామానికి మహిమ తెచ్చేవారిగా వారి దాంపత్య జీవితంలో దైవికమైనటువంటి సంతానమునిచ్చి వారిని దీవించండి. ఇరువురి యొక్క తల్లిదండ్రుల కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ
ముందున్న సమయం